చూడండి, ఈరోజు జూన్ 5 సెకండ్ షిఫ్ట్ అండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సొల్యూషన్ చేస్తున్నాం కదా మ్యాథ్స్. జూన్ 5 సెకండ్ షిఫ్ట్. ఈ వీడియో మిగతా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎక్కువ వ్యూస్ వచ్చేయండి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో. నాకు వ్యూస్ తక్కువ వచ్చుంటే నా టైం వేస్ట్ కదా అనిపిస్తుంది. ఎందుకంటే చేసేది ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ నా ఛానల్లో ఉన్నాయి, తెలుగులో ఎవరు సరిగ్గా చేయట్లేదని ఉద్దేశంతో చేస్తున్నాను. దాన్ని బట్టి ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే టుమారో నుంచి ఏం చేస్తానంటే రోజు 3 షిఫ్ట్లు చేస్తాను. 6th షిఫ్ట్ 3 షిఫ్ట్లు చేస్తాను. 1st, 2nd, 3rd రేపు నైట్ 10 లోపు అప్లోడ్ చేస్తాను. అలాగే 7th నెక్స్ట్ డే. అలా డైలీ 3 షిఫ్ట్లు చేసాం అనుకోండి, 47 షిఫ్ట్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. అది మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు చూసి ఊరుకోవడం కాదు. దాన్ని బట్టి వ్యూస్ని బట్టి వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఒక సర్కిల్ ఇచ్చాడు. ఆ సర్కిల్ సెంటర్ దగ్గర ఏం చేయాలంటే ఒక కర్డ్ డ్రా చేయాలి. కర్డ్ ఇంగ్లీష్ తెలుగులో జా అంటారండి. అంటే ఒక వృత్తం తీసుకుంటే, సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర ఏం చేయాలి, ఒక కర్డ్ డ్రా చేయాలి. జా అని గీయాలి. గీస్తే అక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఏమన్నాడంటే సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి. అక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ చేసే యాంగిల్, ఈ రెండిటికి రేషియో అడిగాడు. అంటే సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర కర్డ్ డ్రా చేసినప్పుడు అక్కడ ఉన్న యాంగిల్ ఎంత, సర్కంఫరెన్స్ మీద మనం పాయింట్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న యాంగిల్ ఎంత, ఆ రెండింటికి యాంగిల్ అడిగాడు. ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. దీనికి డయాగ్రామ్ తీసుకుంటాను. ఇట్లా డయాగ్రామ్ ఏం చేస్తారంటే ఒక సర్కిల్ తీసుకుంటాను. ఇది నార్మల్గా ఒక పాయింట్ దగ్గర తీసుకున్న సర్కంఫరెన్స్ అనుకుందాం. ఈ ప్లేస్లో యాంగిల్ థీటా. ఇక్కడ మరి సెంటర్లో ఎలా తీసుకుంటాం, ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటే ఇలా. ఇక్కడ యాంగిల్ ఎంత అవుద్ది అంటే 2 θ అవుద్ది. వాడు అడిగింది ఏంటి, సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ ఒక పాయింట్ సర్కంఫరెన్స్ దగ్గర తీసుకుంటే దాని సర్కంఫరెన్స్కి మధ్య రేషియో అడుగుతుంది. అంటే థీటా, సెంటర్ దగ్గర 2 θ యాంగిల్ ఉంటుంది అంటే స్మాల్ ట్రయాంగిల్ కాబట్టి. నార్మల్గా పైన ఎంత ఉంటుంది, థీటా ఉంటుంది. థీటాకి ఆన్సర్ చేసాం. ఎంత అవుద్ది ఆన్సర్ 2:1 అవుతుంది. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూడండి, డిస్క్రిమినేషన్ అడిగాడు. డిస్క్రిమినెంట్ ఎంత అని అడిగాడండి. ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడు, డిస్క్రిమినెంట్ అడిగాడు. డిస్క్రిమినెంట్ తెలుగులో ఏమంటారంటే విచక్షణ అంటారు. ఇది ఏ ఫామ్లో ఉంది, ax² + bx + c ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది ఇచ్చిన ఈక్వేషన్, ax² + bx + c = 0 ఫామ్లో ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ వాల్యూ ఏంటి చూద్దాం. ఏ వాల్యూ అంత ఇక్కడ x² దగ్గర ఏం లేదంటే 1, b వాల్యూ ఎంత -2, c వాల్యూ ఎంత 13. మనకి డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటి, b² - 4ac. డిస్క్రిమినెంట్ ఫార్ములా ఏంటమ్మా, d = b² - 4ac. b వాల్యూ ఎంత -2, a వాల్యూ 1, c వాల్యూ 13. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేద్దాం. డిస్క్రిమినెంట్ ఫార్ములా అంటే d = b² - 4ac అన్నాను కదా. b అంతా -2 కదా, -2 హోల్ స్క్వేర్ చేయండి, -4. a అంటే ఎంత 1, c అంటే 13. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేవానికి ఎంత అవుద్ది, -2 హోల్ స్క్వేర్ అంటే 4, 13 చేయాలంటే 52. అంటే టోటల్గా ఎంత అవుతుంది, -48 అవుతుంది ఆన్సర్. -48 నెగిటివ్లో ఉన్నది ఆప్షన్ చూసుకుంటే నో రియల్ రూట్స్ అని ఉంది. చూడండి ఒకసారి. ఓకే, ఎలా చేస్తారు. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. కమలేష్ ఏంటంటే కొన్ని శారీస్ సూట్స్ కొన్నాడు 10,000కి. అంటే ఎన్నో ఇవ్వలేదు వాడు. కమలేష్ అనే పర్సన్ ఏం చేశాడంటే కొన్ని శారీస్ కొన్నాడు, కొన్ని సూట్స్ కొన్నాడు. ఎంతకి 10,000 కొన్నాడు మొత్తం కలిపి. అయితే ఒక్కో శారీ కాస్ట్ 1,500 రూపీస్ అంట, ఒక్కో సూట్ కాస్ట్ 1,000 రూపీస్ అంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ శారీస్ సూట్స్ ఇచ్చాడు, ఎన్నో 8 ఇచ్చాడు. అయితే సూట్స్ శారీస్ ఏంటి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సూట్స్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, శారీస్ కూడా ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను సూట్స్నేమో ఏ అనుకుంటాను, శారీస్నేమో బి అనుకుంటాను. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మొత్తం ఎంత, శారీస్ సూట్స్ కలిపి మొత్తం 10,000కి కొన్నాడు. ఓకేనా,
మనకు టోటల్ నెంబర్ ఆఫ్ శారీస్ సూట్స్ అని 8. ఫస్ట్ ఏం చేస్తాను అంటే నేను 10,000/8 చేస్తాను, అప్పుడు 1250 రూపీస్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎలిగేషన్ పిక్చర్ చేసుకుంటాను. అంటే శారీ కాస్ట్ 1500 పైన వేస్తాను లెఫ్ట్లోని, రైట్ సైడ్ ఏం చేస్తాను సూట్ కాస్ట్ 1000 వేస్తాను, మిడిల్లో 1250 రేషియో కడతాను. చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఎంత 10,000 కదా, టోటల్ 10,000 అమౌంట్ కొన్నారు, కొన్ని సూట్స్ కొన్ని శారీస్ కలిపి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ సూట్స్ ఎన్ని ఇచ్చాడు, సూట్స్ శారీస్ కలిపి టోటల్ 8 ఇచ్చాడు. 8 ఎన్నిసార్లు పోతుంది, 1250. ఓకేనా, ఎన్నిసార్లు పోతుంది. ఇప్పుడు ఎలిగేషన్ పిక్చర్ వేసాం అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మిడిల్లో 1250 వేసుకో. శారీస్ని ఏమనుకోమన్నాను, ఏ అన్నాను కదా, ఒక్కోటి ఎంత అంట శారీ కాస్ట్ 1500 కదా అన్నాడు. శారీ ఒక్కో సూట్ ఎంత 1000 ఇచ్చాడు. ఇక్కడ ఏమనుకోమన్నాను నేను, శారీ ఏమో ఏ అనుకోమన్నాను, సూట్ ఏమో బి అనుకోమన్నాను. ఇప్పుడు ఎలివేషన్ పిక్చర్ చేస్తే 1500 1250 ఎంత అవుద్ది, 250 అవుద్ది. ఇక్కడ 1000 1250 ఎంత అవుద్ది, 250 అవుద్ది. అప్పుడు రేషియో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుద్ది రేషియో, ఇక్కడ 1 ఇక్కడ 1:1 రేషియో వచ్చింది. అయితే 1:1 అంటే టోటల్ ఎంత అవుతుంది, 1 కలిపితే 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అంట, టోటల్ నెంబర్ ఆఫ్ సూట్స్ అన్ని 8 కదా, 2 పార్ట్స్ 8 క్యాన్సిల్ చేసాము ఎన్ని 4 టైమ్స్ అవుతుంది. అంటే ఒక్కో పార్ట్ 4 అంటే సూట్స్ 4 ఉంటాయి, శారీస్ 4 ఉంటాయి. ఆన్సర్ 4 శారీస్ 4 సూట్స్ అవుతుంది. ఈ ప్రాబ్లము సేమ్ ప్రాబ్లము నెక్స్ట్ కూడా ఉందాం. ఓకేనా. ఈ సమ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ అదే సమ్ చెప్పేస్తాను నేను, తర్వాత మెథడ్లకు వద్దాం. ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రైట్ సర్క్యులర్ కోన్కి ఫార్ములా ఏంటి తెలియాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్, వృత్తాకార శంకువు యొక్క వక్రతల వైశాల్యం కావాలి. వృత్తాకార శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి, πRL. ఫార్ములా ఏంటమ్మా, πRL. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ కోన్కి ఫార్ములా, రైట్ సర్క్యులర్ కోన్కి ఫార్ములా. అయితే మనకి ఎంత ఇచ్చాడు, 6500 π ఇచ్చాడు. నువ్వేం చేస్తావు అంటే π క్యాన్సిల్ చేయి. ఇప్పుడు R వాల్యూ L వాల్యూ తెలుసా నీకంటే, రేడియస్ తెలుసు. ఎలా తెలుసు అంటే ఆల్రెడీ వాడు ఏమన్నాడంటే డయామీటర్ ఆఫ్ బేస్ 100 అన్నాడు. డయామీటర్ని ఆఫ్ చేస్తే వచ్చేది రేడియస్ కదా. ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. అంటే D = 100. దీన్ని బట్టి R వాల్యూ ఎంత అవుద్ది, 50 అవుద్ది కదా. అంటే సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమవుద్ది, 50 × L = 6500 అవుద్ది. ఇప్పుడు ఎంత అవుద్ది, R ప్లస్లో 50 సబ్స్టిట్యూట్ 50 × L = 6500 అవుతుంది. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేసాం. 5 టేబుల్ ఎన్నిసార్లు 130. అంటే L వాల్యూ ఎంత 130. ఓకేనా. ఇప్పుడు డయాగ్రామ్ వేసాం అనుకోండి, ఇదేంటి స్లాంట్ హైట్. మనకు ఫార్ములా ఏంటి, నార్మల్గా L² = R² + H². ఫార్ములా ఏంటి, L² = R² + H² కదా. నీకు L వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది, 130 వచ్చింది. 130² రేడియస్ కూడా నీకు తెలుసు ఎంత, 100 ఇచ్చాడు, 100ని ఆఫ్ చేసావు కదా, 50² ప్లస్ దీని నుంచి H² కట్టు. ఓకేనా. 130² అంటే 13² అంటే 169. 169 0 ఉంటుంది ఇక్కడ, 00. ఇక్కడ 50² అంటే అవుద్ది 5 5 25, 0 0s ఉంటుంది. 2 సబ్స్టిట్యూట్ చేయండి, H² వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 130² అంటే 169, 00. R² అంటే 50² అంటే 2500. ఇక్కడ H², ఇందులోంచి 0 ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసామనుకో, అప్పుడు ఏమవుద్ది 0 0, 9 నుంచి 5 తీస్తే 4, సిల్వర్ చూస్తే 144 = ఎంత, H². H వాల్యూ ఎంత అవుద్ది, రూట్ కడితే 144కి ఎంత 12 కదా.
120 అవుద్ది రూట్ కడితే దానికి. ఎంతమ్మా? హెచ్ స్క్వేర్, హెచ్ వాల్యూ ఎంత అవుతుంది రూట్ కడితే దానికి? ఇక్కడేమో 12, ఈ 2 జీరోస్ ఒక 0, 120 అవుతుంది హెచ్ వాల్యూ. ఇది అడిగాడు. మీరు ఏం చేయాలంటే వీడియో చేసేటప్పుడు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా వినేయడం, సమ్మకి పాజ్ చేయడం, ఆ సమ్మ ఆన్సర్ నువ్వు చేసుకోవడం. అలాగే నెక్స్ట్ సమ్ వీడియో కంప్లీట్గా వినేయడం, దాని సొల్యూషన్ కంప్లీట్గా వినాలి, పాజ్ చేయాలి, నువ్వు చేయాలి. అలా చేయాలి. ఇక్కడ చూడండి, మంజిత్ అనేవాడు 40% ఇన్కమ్ స్పెండ్ చేస్తాడు, అయితే 18,000 సేవ్ చేస్తాడు. ఇదే సేమ్ సమ్ము నీకు ఫస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది. అక్కడ చూస్తే స్పెండ్ చేసేది 40% కదా, మనకి ఇచ్చింది ఏంటి? సేవ్ చేసింది ఇచ్చాడు. అంటే స్పెండ్ చేసిన దాంతో పని లేదు మనకి. అంటే వాడిది 100% తీసుకుంటే అందులో వీడు ఏం చేస్తున్నాడు? 40% ఖర్చు కూడా వేస్తాడు. ఇంకెంత మిగులుతుంది? 60% మిగులుతుంది. ఈ 60% అనేది ఏంటి? సేవింగే కదా. అంటే 60% అనేది 18,000కి ఈక్వల్ అవుతుంది. 16% 18,000కి ఈక్వల్ అయితే ఇన్కమ్ ఎంత అన్నాడు? 100%కి ఎంత అంటే 60% 18,000 ఈక్వల్ అయితే 100% ఎంత? ఇది అడిగింది. 0 0 6 టేబుల్ 3 times 300. ఇప్పుడు 300 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి, అప్పుడు 300 ఇంటూ 100 అంటే ఎంత అవుద్ది? 30,000 అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇది ఒక వ్యక్తి ఏం చేశాడంటే 37 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే తను ఏం చేశాడంటే 1 hour 5 minutes సైకిల్ తొక్కాడు. సైక్లింగ్ చేసిన తర్వాత వాడు వెనక్కి తిరిగి చూసుకుని ఏమనుకున్నాడంటే ఆడు ఎంత దూరం అయితే ట్రావెల్ చేశాడో ఆ మిగిలిన డిస్టెన్స్ అనేది 4/3 ఉంటుంది అనుకున్నాడు. అంటే వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది రిమైనింగ్ డిస్టెన్స్లో 4/3 అన్నాడు. అయితే అతను స్పీడ్ ఎంత అని అడిగాడు, km/hలో. మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ 37 వేసేస్తాను. ఇక్కడ 37 ఇంటూ వాడంతా రిమైనింగ్ డిస్టెన్స్లో 4/3 అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అన్నాను, మిగిలిన దూరంలో 4/3 ఉందని అబ్జర్వ్ చేశాడు. అంటే టోటల్ డిస్టెన్స్ 7 partsే కదా. ఇప్పుడు 4/3 అంటే 4 parts 3 parts 7 parts, పైన 4 వేసే, ఇక్కడ 4/7. ఇదేంటి? వాడు డిస్టెన్స్ అనుకో. ఇది మన ఫార్మాట్ స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమే కదా. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఎంత టైం వేస్తాం. ఈ టైము మనకి నార్మల్గా టైం ఏంటి? 1 hour 5 minutes ఇచ్చాడు కదా. 1 hour 5 minutes అంటే ఎంత? 1 hour అంటే 60 minutes, 5 అంటే 65 minutes. దీన్ని హవర్స్లో మార్చాలంటే బై 60 వేస్తాం. మనకు స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. ఆల్రెడీ ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది. సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 37 ఇంటూ 4/7. ఇదేంటి? డిస్టెన్స్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ టైం ఎంత వచ్చింది మనకు? అక్కడ 65/60 వచ్చింది. ఈ 60 పైకి వెళ్తే రెసిప్రోకల్ కదా అవుద్ది. 37 ఇంటూ 4/7 ఇంటూ పైకేమో 60 ఉంటుంది, కింద ఎంత ఉంటుంది? 65 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. పోనీ 7 ఇక్కడ తీసుకొచ్చేసాను. 7/65 ఇంకా ఇక్కడ తీసేయండి, సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా? ఎలా చేసుకుంటే అంటే స్పీడ్ కావాలంటే ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 37 అన్నాడు. వాడు 37 kilometers ట్రావెల్ చేశాడు అన్నాడు కాబట్టి 37 వేసావు ఇంటూ 4/3. వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో రిమైనింగ్ డిస్టెన్స్ 4/3 అని చెప్పాడు. వాడు ట్రావెల్ చేసిన ట్రావెలింగ్ ఎంతండి? రిమైనింగ్ డిస్టెన్స్లో 4/3 ఉంటుంది అన్నాడు కాబట్టి 37కి 37 వేసి ఇంటూ 4 టోటల్ పార్ట్స్ 4 + 3 7 వేసావు. అదేంటి నీకు వచ్చింది? డిస్టెన్స్. ఇప్పుడు టైం, స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ మోడల్ చెప్పాను ఇంతకుముందు. నీకు ఆల్రెడీ
ఇక్కడ కింద పేజ్ యాడ్ చేశానండి, కానీ ఏమవుతుందంటే పేజ్ డిస్ప్లే జరుగుతుంటే పైకి క్వశ్చన్ కనిపించట్లేదు నాకు, కాబట్టి ఇక్కడ రాయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ ఇక్కడ 26/40 ఇలా తీసుకో. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుద్ది, 22/34. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి, ఎంత 14. మనకు ఆప్షన్లతో పనే ఉందండి, అసలు ఆప్షన్లతో పని లేదు కదా, పైన క్వశ్చన్ చూస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎంత అవుతుంది, డిఫరెన్స్ 12 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కావాలితే రెండిట్లో సేమ్ టేబుల్ పోతుంది కదా, 2 7 టైమ్స్ 6 టైమ్స్. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 6తో దీన్ని మల్టిప్లై చేయి, ఈ 7తో దీన్ని మల్టిప్లై చేయి. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉన్నట్టు లెక్క, ఎందుకంటే ఎక్స్ యాడ్ చేయమన్నాడు అక్కడ. అప్పుడు ఏమైతే ఇక్కడ యాక్చువల్లీ పైన ఉన్నది 26 + x కింద లెక్క. అప్పుడు 26 + x × 6. ఇక్కడ 22 ఉన్న దగ్గర 22 + x కింద లెక్క, 22 + x కింద లెక్క. ఇక్కడ రాస్తాను చూడండి క్లియర్గా. 6 × 26 + x = 7 × 22 + x. 6 × చూద్దాం, 6 × 26 + x. 6 × 26 + x = 7 × 22 + x. అంతే కదా. ఇక్కడ అవుతుంది 6తో మల్టిప్లై చేసాం అనుకో, 36 3 ఉంటుంది, 156 + 6x ఏమో 7x ప్లస్ ఎంత అవుద్ది, 7 2 14, 154. ఈ 6x 7x అంటే 1x అవుతుంది. 156 154కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. మనకు అక్కడ సబ్స్టిట్యూట్ చేయి. వాడు ఏమన్నాడంటే ఏవి ప్రపోర్షన్లో ఉంటాయి అన్నాడండి. అక్కడ చూసుకుంటే వాడు ఏమి ఇచ్చాడు, y/y అంటే ఎంత, y² = 4x × 7x - 6. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ అయితే 4 2 8 అవుతుంది, ఇంటూ 7 × 20 14 60 8 అంటే 64. y² = 64 కదా, y = అవుతుంది 8 అవుతుంది. కానీ అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, y > 0 అన్నాడు కాబట్టి +8. అదే y <0 అడిగాడు అనుకో, ఒకవేళ ఇన్ కేసు వాడు కానీ y <0 అన్నాడు, ఇలా అన్నాడు, అప్పుడు ఏమవుద్ది, -8 అవుద్ది. y > 0 అన్నాడు కాబట్టి ఏమైంది, ఇక్కడ +8 అయ్యింది. ఓకేనా. y > 8 అన్నాడు కాబట్టి +8 అయ్యింది అన్నమాట. సో మనకి ఇంతకుముందు సేమ్ మోడల్ ఉంది, దీన్ని ఎలా చేయొచ్చు, కావాలితే కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకోండి. ఓకేనా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ డెస్క్ ఇచ్చాడు, విచ్ ఈజ్ 25% అబవ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. అంటే సిపి 100 తీసుకుంటే మార్కెట్ ప్రైస్ 125 అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ అనేది 4% ఇచ్చాడు, అంటే దేని మీద కట్టాలి, ఆ 125కి 4% డిస్కౌంట్ కడితే 120 అవుద్ది. అప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అంటే సిపికి ఎస్పికి డిఫరెన్స్ కట్టాలి, అలా కట్టచ్చు. లేదంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నువ్వు సక్సెస్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అంటే అలాగా సక్సెస్ ఫార్ములా ఏంటి చెప్పానుగా, x + y + x × y/100 = ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ అని చెప్పాను. ఏం చెప్తున్నామా, ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ అని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ అంటే ఏం చేస్తాను, 25% అబవ్ అన్నాడు కాబట్టి +25 వేస్తాను ఎక్స్ అంటే. ఓకేనా. డిస్కౌంట్ అంటే మైనస్ తీసి -4
25 ఇంటూ 4/100 వేస్తాం. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ ఫార్ములా అయితే. ఇప్పుడు 25 నుంచి 4 తీస్తే ఎంత అవుతుంది? 21 అవుతుంది. మైనస్ ఈ 25 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే 1. 21 నుంచి 1 తీస్తే 20%. ఇలా చేయవచ్చు. నెక్స్ట్ సమ్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీ అండి. మెథడ్ చెప్తాను, మెథడ్ మీరు చేసుకోండి. ఏం చేస్తారంటే సచిన్ ఒక పెన్నుని ఫస్ట్ పెన్ ఏమో 630 రూపీస్కి, సెకండ్ పెన్ ఏమో 722కి కొన్నాడు, బై చేశాడు. అయితే ఫస్ట్ది 70% ప్రాఫిట్తో వాడు ఏం చేయాలంటే అమ్మాలి. ఫస్ట్ది అంతా 70% ప్రాఫిట్ వచ్చింది అమ్మినప్పుడు. అయితే ఎవరైతే కొన్నాడో వాడు ఏం చేయడంటే బేరం ఆడాడు, నాకు 9% డిస్కౌంట్ ఇమ్మని అంటే ఇచ్చాడు. వాడు ఫస్ట్ దానికి అది అయిపోయింది. సెకండ్ పెన్ను వీడు ఏం చేయడు, 722 రూపీస్ కదా కొంట, అది అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 71% వచ్చింది సెకండ్ పెన్. అయితే టోటల్ ప్రాఫిట్ అడిగాడు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ పెన్కి ఇక్కడ రాస్తున్నాను. సిపి నేను 100 తీసుకుంటాను. సిపి ఎంత తీసుకున్నాను? 100 తీసుకున్నాను. అయితే ఫస్ట్ ఏమైంది, వాడికి 70% ప్రాఫిట్ అని వచ్చింది. 70% వచ్చింది అంటే ఎంత అవుద్ది అప్పుడు? 170 అవుద్ది. దీని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 9% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే నువ్వేం చేయాలి, అక్కడ 170 ఇంటూ 9 ఇచ్చి 100లో 9 తీసి వేసే ఎంత అవుద్ది అప్పుడు? 91 ఇక్కడ బై 100. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0 క్యాన్సిల్ చేసి 17 ఇంటూ 91 ఎంత అవుద్దంటే 17 1 జార్ 17 అంటే 7 ఇక్కడ వేసే 1 ఉంటుంది. 79 జార్ 153 ఇక్కడ 1547 బై 10 అంటే 154.7. ఇదేంటి? ఫస్ట్ దాన్ని సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇదంతా చేస్తే ఏమొచ్చింది? ఫస్ట్ దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సార్ క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆర్టికల్ 100 రూపీస్ అనుకో, ఓకేనా? 630 రూపీస్ని పక్కన పెట్టే కొంతసేపు 100 అని తీసుకుంటే ఆ ఫస్ట్ ఆర్టికల్ మీద ఎంత అమ్మినప్పుడు 70% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు కాబట్టి 100కి 70% ప్రాఫిట్ అంటే 170 అవుతుంది. తర్వాత ఆడు బార్గెన్ చేసి 9% డిస్కౌంట్ ఇచ్చాడు కదా. 9% అంటే నువ్వేం చేస్తావు? 100లోంచి 9 తీసి వెయ్యి అంటే 91/100. సాల్వ్ చేస్తే 154.7. అంటే క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి. నువ్వంటే 100 రూపాయలు కొంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 154.7 వచ్చింది. అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 100 రూపాయలు కొంటే 154.7 అంటే 54.7 పైసలు ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఇది ఫస్ట్ దాని ప్రాఫిట్. ఓకేనండి. నెక్స్ట్ 154.7 పెట్టు. అయితే దీన్ని ఇక్కడ కడేద్దామండి. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ కదా అడిగాడు, టోటల్ ప్రాఫిట్. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఫస్ట్ దాంతో ఎక్స్ట్రా వచ్చింది 54.7 ఎక్స్ట్రా వచ్చింది బై 100 రూపీస్ కదా సిపి ఇంటూ ఎస్పి ఎంత? 630. దీన్ని సాల్వ్ చేయి అంటే ఫస్ట్ దానికి అది అయిపోతుంది. ఇక్కడికి ఒక ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడికి నెక్స్ట్ సెకండ్ దాన్ని చూద్దాం. సెకండ్ది కూడా 100 తీసుకుని 71% ప్రాఫిట్ కడేద్దాం. సెకండ్ కూడా ఏం చేద్దాం? సెకండ్ పెన్ ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను సిపిని 100 అని తీసుకుంటాను. 100 మీద ఎంత? 71% ప్రాఫిట్ అంటే ఎంత అవుద్ది? 171 అవుద్ది. ఈ 171 అనేది ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అంటే 71 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ కూడా ఏం చేస్తాను? ప్రాఫిట్ కడతాను. అలా కడతాను. ఎక్స్ట్రా వచ్చింది ఎంత? 71 రూపీస్ బై ఎంత అనుకున్నాను? 100 అనుకున్నాను. అయితే ఎంత? ఇక్కడ యాక్చువల్లీ 722 రూపీస్ సెల్లింగ్ ప్రైస్.
దీన్ని సాల్వ్ చేస్తాం. ఆ ఫస్ట్ సాల్వ్ చేయకొచ్చిన ఆన్సర్ ఇప్పుడు సెకండ్ సాల్వ్ చేయకొచ్చిన ఆన్సర్ టోటల్ రెండు కలిపిస్తాం. కలిపిస్తే నీకు ఏమొచ్చేది, టోటల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను కదా. ఫస్ట్ 25 రియల్ నెంబర్స్ ఇచ్చాడు, దాని యావరేజ్ ఎంత 110. 110 తీసుకోండి డైరెక్ట్గా. ప్లస్ ఇప్పుడు 10 నెంబర్స్ యావరేజ్ ఎంత పెరిగింది, 12.5. అంటే 10 ఇంటూ 12.5 ఎంత అవుద్ది, 10 ఇంటూ 12.5 అంటే 125 అవుద్ది. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ రిమైనింగ్ ఏమవుతుందంటే మిగతా 10 నెంబర్స్ 15 చెప్పున పెరుగుతుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియంలో లైన్ కింద అది ఎలా వస్తుంది కాబట్టి అక్కడ పెట్టి 10 నెంబర్స్ 15 పెరుగుతుంది అంటే ఎంత అవుతుంది, టోటల్ 150 పెరుగుతుంది. బై టోటల్ నెంబర్స్ ఎన్ని 25. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమో 110 ప్లస్ 125 150 ఎంత అవుతుంది, 100 275 బై 25. క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతాయి, 25 వన్ టైము, ఇంకో 25 వన్ టైం. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 110కి 11 కలుగుతుంది, 121 ఆన్సర్. అటు చూడండి, మెన్, ఉమెన్, చిల్డ్రన్. మెన్ ఎంత 20% ఇలా వేసుకో, ఉమెన్ ఎంత 50%, రిమైనింగ్ చిల్డ్రన్ అంట 100%లో ఇక్కడ 20 50 కలిపి 70 వచ్చింది. రిమైనింగ్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా నువ్వు ఏం చేస్తావు అంటే 0 0 0 క్యాన్సిల్ చేసి అప్పుడు 2:5:3 అవుద్ది కదా రేషియో. అయితే వాళ్ళ యావరేజ్ ఇచ్చాడు ఎంత, ఇదేమో 45. ఓకేనండి. యావరేజ్ ఇదంతా యావరేజు 60, ఇదంతా యావరేజు 20. ఇప్పుడు మల్టిప్లై చేయి, 245 ఎంత 90 ప్లస్ 560 ఎంత 300 ప్లస్ 320 ఎంత 60 బై మొత్తం కలిపి ఎంతమంది మొత్తం రేషియో. ఇక్కడ మనకు 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, టోటల్గా 10. దీన్ని సాల్వ్ చేయి. 5 యాడ్ చేసేవరకు ఎంత అవుద్ది, 5 మొత్తం యాడ్ చేస్తే నువ్వు 450 అవుద్ది బై 10. 0 0 క్యాన్సిల్ చేసి అంటే ఆన్సర్ ఏంటి 45. ఇక్కడ డయాగ్రామ్ వస్తేనే ఇక్కడ సమ్ వస్తుందండి. మీకు డయాగ్రామ్ వస్తేనే సమ్ వస్తుంది. సో డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి క్లియర్గా. ఇది ఏబి, దీనికి ప్యారలల్గా ఏముంది, సిడి ఉంది. 2 లైన్స్ డ్రా చేశాను. దీని మీద పీక్యూ అనేది ఏంటి, ఒక తిరిగి రేఖ ఉంది. అంటే పీక్యూ అనేది ఏంటి, ఒక ట్రాన్స్ఫరల్ డ్రా చేశాడు. ఇలా రాస్తా, ఇది క్యూ, ఇది పి. తెలుగులో చూస్తానండి వాల్యూస్. ఇది పి. అయితే ఏబీకి ఏమో ఈ ఉందంట, సిడి దగ్గర ఎఫ్ అనే పాయింట్ ఉంది. ఇక్కడేమో ఈ తీసుకుంటాను, ఎఫ్ అనే పాయింట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏమన్నాడంటే యాంగిల్ పిఈబి 56 degrees అన్నాడు. పిఈబి అంటే ఏంటి, పిఈబి అంటే ఈ అనేది మిడిల్లో ఉంది కాబట్టి ఈ దగ్గర యాంగిల్ ఎంత అంట, ఇది ఎంత, ఇది 56 degrees ఇది. ఓకేనా. నెక్స్ట్ ఏబిసిడి మిడిల్లో జీ అనే పాయింట్ ఉందంట. అంటే ఇక్కడ పాయింట్ జీ ఇలా కలిపి మళ్ళీ నెక్స్ట్ పేజ్లో కూడా డ్రా చేస్తానండి. పాయింట్ కలిపి ఏబీకి సిడికి మిడిల్లో జీ అనే పాయింట్ ఉంది. అయితే బీఈజీ 32 degrees. బీఈ అంటే ఈ దగ్గర యాంగిల్ ఎంత 32.
అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పైన ఏమో 56 వచ్చింది కదా, డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ యారో మార్క్ వేస్తాను 32 ఉంటుంది. అంటే యాక్చువల్లీ క్లియర్గా డ్రా చేస్తున్నాం అంటే పైన 56 32 47. ఓకే, పెద్దగా డ్రా చేస్తాను చూడండి. ఇది ఏబి సిడి ఇది పి అనుకో, ఇది క్యూ అనుకో. ఇక్కడ పాయింట్ తీసుకున్నాం అనుకో, ఇలా డ్రా చేసుకో. ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ మనకి ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు. వాడు పాయింట్ ఏమన్నాడు అంటే ఇక్కడేమో ఈ అన్నాడు, ఇక్కడేమో ఎఫ్ అన్నాడు కదా, ఇదేమో జీ అన్నాడు. అక్కడ అడిగింది ఈ యాంగిల్. అయితే విషయం ఏంటంటే ఫస్ట్ ఇచ్చాడు కదా, ఈ యాంగిల్ ఎంతో తీసుకోండి. ఎంత ఇచ్చాడు? 52 ఎంతో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు. ఈ రెండు ఏం చేస్తారంటే రెండు కలిపేసి 180లో తీసేయండి. 180లోకి తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది మీకు. అంటే రెండు యాంగిల్ కలిపి నాకు తెలిసి ఎంత వచ్చిందంటే 88 వచ్చిందండి. 88 100లోంచి 88 తీసేసాయి. ఒకసారి చూద్దామండి. అంతా ఒకటేమో 56, ఇంకేమో పిఈబి 56. పిఈబి అంటే ఎలాగా? ఇలా ఉంది కదా, ఇది పిఏ, ఇది క్యూ అనుకున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది జీ పాయింట్, ఇది ఇలా ఉంటే ఇలాగే. ఇది ఏం చెప్తున్నాను, యాంగిల్ పైన యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ యాంగిల్, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఉంటుంది. ఇది అంటే ఈ, ఇదేమో ఎఫ్. అది ఫస్ట్ యాంగిల్ అంటే పిఈబి 56. పి ఇక్కడ ఉంది, ఈ ఎక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. అంటే ఇదంతా ఈ పైన యాంగిల్ ఎంత 56. నెక్స్ట్ ఏబిసిడీలో జీ పాయింట్ ఉందో అక్కడ బిఈజీ 32. అంటే బిఈజీ 32, బిఈజీ పైన ఈ దగ్గర ఇదంతా 32. ఇప్పుడు ఏం చేస్తామంటే 56 32 కలిపి 180లో తీసే. అప్పుడు ఏమవుతుంది? 56 2 58 30 88. 180లోంచి 88 తీసామనుకో ఎంత ఉంటుంది? ఇంకా ఇది ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 92 degrees వస్తుంది ఈ యాంగిల్ అనేది. ఓకే, ఆల్రెడీ నెక్స్ట్ జిఎఫ్ ఇచ్చాడు 47. అంటే జీ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. జిఎఫ్ఈ అంటే ఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 47 ఇచ్చాడు. 47. ఇక్కడ నీకు ఈ జీ కావాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే నీకు వచ్చింది ఎంత? పైన 92 degrees వచ్చింది. ఇంకోటి ఎంత వచ్చింది? యాంగిల్ ఇక్కడ కిందది 47 వచ్చింది. రెండు యాడ్ చేసి 180లో తీసే. 9 139. ఈ 139 అనేది ఏం చేస్తామంటే 180లో తీసామనుకో, 180లో సబ్స్ట్రాక్ట్ చేస్తే 41 degrees వస్తుంది. ఇదే మోడల్ సేమ్ సమ్ము నెక్స్ట్ క్వశ్చన్ షిఫ్ట్లో కూడా ఉంది, దాన్ని బట్టి జాగ్రత్తగా చేయండి. సేమ్ ఈ మోడల్ మీకు చెప్పాను ఇంతకుముందు, మీరు చేసుకోండి. ఇది ఫస్ట్ ఏం చేస్తారో πRL = 5400 తీసుకుంటారు. నీకు ఆల్రెడీ ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు 144, కాబట్టి రేడియస్ ఎంత అవుద్ది? 72 అవుద్ది. నీకు ఫైనల్గా రేడియస్ వస్తుంది. మనకి ఫార్ములా ఏంటి? స్లాంటర్ హైట్ L² = R² + H². నీకు ఆల్రెడీ L వాల్యూ తెలుసు, స్లాంటర్ హైట్, R వాల్యూ కూడా, రేడియస్ తెలుసు. హెచ్ కడిస్తే సరిపోతుంది. సాల్వ్ చేయొచ్చు, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇందులో ఏముంది అసలు? ఇక్కడ ఏమవుద్ది? 70కి 70 తీసుకో. 72లో 6 ఎంత పోతే 12 times పోతుంది. ప్లస్ ఎంత? 29 మైనస్ 30. 70ని 12 ఎంత? 82. 82 29 ఎంత అవుద్ది?
111 మైనస్ 30 ఎంత 1లో 0 తీస్తే 1, 11లో తీస్తే 81 ఆన్సర్. x/y 2:5, y/z 4:7. x/y అంటే ఎంత వేసుకోండి, 2:5. ఇదేంటి x/y, y కింద y వచ్చేలా చేయి. x/y 2:5, y/z అంటే ఎంత 4:7. దీని నుంచి నువ్వేం చేయొచ్చు, x/y/z కట్టచ్చు కదా. దీని నుంచి x/y/z అవుద్ది 2 4 జర్ 8, 5 4 జర్ అంతా 20, 5 7 జర్ అంతా 35. అంటే x వాల్యూ ఏమో 8, y వాల్యూ ఏమో 20, z వాల్యూ 35. అంటే టోటల్ XYZ వాడు సమ్ ఇచ్చాడు. ఏంటి XYZ 3 కలిపితే ఎంత అంట 15,120 రూపీస్. 20ని 8, 28, 35 ఎంత అవుతుంది 53, 63 అంతే కదా. 35 20 అండి 55, 8 63. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 63 అనేది 15120 వస్తుంది. ఇప్పుడు ఏ టేబుల్ స్కాన్ చేస్తావు, 7 స్కాన్ చేస్తాం అనుకోండి, 7 9s ఓకే, 7 2 జర్ 14, 1 11 ఉంటుంది, 7 జర్ 7, 7 6 జార్. ఇప్పుడు 9 టేబుల్ 9 2 జార్ 18, 9 240. అంటే ఒక పార్ట్ 240 అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, 8 పార్ట్స్ కట్టు. 8 పార్ట్స్ ఇంటూ 240, 20 పార్ట్స్ ఇంటూ 240, 35 ఇంటూ 240 ఇలా చేసుకుంటాం. ఇప్పుడు XYZ రెస్పెక్టివ్ అన్నాడు కదా, 20 ఇంటూ 240 చేసాం అనుకో, 22 24 ఎంత అవుతుంది 48, 48 ఎక్కడ ఉంది 4800 మిడిల్లో, అదే ఆన్సర్. అటు చూడండి, ఇక్కడ ఫార్ములా ఉంటుందమ్మా. మోడ్ ఇచ్చేసాడు 140. ఫార్ములా అంటే రాస్తాను ఫస్ట్, L ప్లస్ F మైనస్ F1 బై 2F మైనస్ F1 ప్లస్ F2 ఇంటూ డిఫరెన్స్ లేదా క్లాస్ ఇంటర్వెల్ అంటారు, దీన్ని హెచ్తో డినోట్ చేస్తాం. ఇది ఫార్ములా. నీకు ఆల్రెడీ ఎల్ వాల్యూ ఎంత, ఎల్ వాల్యూ ఇక్కడ ఏం తీసుకుంటుంటే ఆల్రెడీ వాడు ఏం చేశాడు 140 అనేది 3 అని ఇచ్చేసాడు. ఓకేనా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ వాల్యూ దగ్గర లోయర్ లిమిట్ 140 ఉంది, దాని ముందు కూడా 140 ఉంది. అంటే ఎల్ వాల్యూ ఏం చేస్తాను 140 అని తీసుకుంటాను. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూని F1 తీసుకుంటాను. దాని ముందు ఉన్నది ఏంటి 33 ఉంది కదా, దీన్ని ఏమో F1 అని తీసుకుంటాను. ఈ 31 ఉంది కదా, దీన్ని ఏమో F2 అని తీసుకుంటాను. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. హెచ్ అంటే ఏంటి 125కి 130కి డిఫరెన్స్ ఎంత 5. వన్ 125కి 130కి డిఫరెన్స్ 5, అలాగే 130కి 135కి డిఫరెన్స్ 5, 135కి 140కి డిఫరెన్స్ 5. క్లియర్గా రాస్తాను చూడండి. ఫస్ట్ ఎల్ అంటే ఎంత 140. నెక్స్ట్ స్మాల్ ఎఫ్ వాల్యూ ఎంత ఎక్స్. F1 అంటే దాని ముందుది ఎంత 33. F2 అంటే ఎక్స్ తర్వాతది, ఫ్రీక్వెన్సీ తర్వాతది 31. ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత, అన్నిటికీ డిఫరెన్స్ 125కి 30కి 5, అలాగే 130కి 30కి 5. ఇది తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆల్రెడీ 3 ఎంత ఇచ్చాడు 140 ఇచ్చాడు. ఒకసారి నేను చేస్తాను. F1 అంటే 33, నెక్స్ట్ పేజీలో చేస్తాను. ఫస్ట్ చూడండి, ఎల్ వాహనకు అంటే 3 కదా, 140 ఈక్వల్ టు ఏమవుద్ది, ఎల్ ప్లస్ అంటే 140 ప్లస్ ఎఫ్ మైనస్ F1 అంటే ఎక్స్ మైనస్ 33 బై 2F మైనస్ అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ F1 ప్లస్ F2 అంటే ఎంత అవుద్ది 33 31 64 అవుతుంది ఇంటూ 5 చేస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎంత ఇచ్చాడు 3 140 ఇచ్చాడు. ఎల్ వాల్యూ ఎంత 140 ప్లస్
ఎఫ్ మైనస్ F1, ఎఫ్ అంటే ఎక్స్ మైనస్ F1 అంటే ఎంత 33 బై ఇక్కడ ఏమవుతుంది 2F అంటే 2x మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది 64 అవుతుంది ఇంటూ 5. ఇప్పుడు ఏమవుతుంది ఈ ప్లస్ 140 ఇటు పక్క వస్తే మైనస్ 140 అవుతుంది. అప్పుడు 0 ఈక్వల్ టు ఇటు పక్క ఇక్కడ ఏముంటుంది ఎక్స్ మైనస్ 33 ఇంటూ 5. ఎక్స్ మైనస్ 33 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది 5x మైనస్ 155 అవుతుంది. ఈ కింద డినామినేటర్లో 2x మైనస్ 64 ఉంటుంది. ఈ 2x మైనస్ 64 ఇటు పక్క వస్తే 0 అయిపోతుంది కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 33 అవుతుంది. నెక్స్ట్ హైట్స్ డిస్టెన్స్ ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది, సింపుల్గా వచ్చేస్తుంది. ఇలాగ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పి టాప్ ఆఫ్ టవర్ ఉంది, గ్రౌండ్లో ఏదో ఉందని చెప్పినప్పుడు నీకు ఒకే ఒక్క డయాగ్రామ్ నేర్పి ఇలా వేయమన్నా యాంగిల్ తీసుకుంటాడు. ఎంత ఇచ్చాడు యాంగిల్ ఇక్కడ 30 degrees వాడే ఇచ్చాడు. ఓకేనా. అయితే క్వశ్చన్ ఏంటి, angle of elevation of top of tower from point on the ground which is 48 meters away from the foot of the tower is 30 degrees. అంటే 48 ఇక్కడ తీసుకోవాలి, ఇది 48. ఓకేనా. ఇది హైట్ తెలియదు, ఇదే కట్టాలి నువ్వు. ఓకేనా. వాడు ఇచ్చిన వాల్యూ 48 meters away from the foot అన్నాడు. తెల్లి ఒకసారి చెప్తాను చూడండి. భూమి మీద ఒక పాయింట్ ఉందంటే అక్కడ నుంచి టవర్ కింద నుంచి 48 meters అనేది టవర్కి పై భాగం 30 degrees చేస్తుంది. అయితే టవర్ ఎత్తు ఎంత, భూమి మీద ఒక పాయింట్ ఉంది, టవర్ యొక్క పాదాల నుండి 45 మీటర్ దూరంలో ఉన్న టవర్ పై భాగం, అయితే టవర్ హైట్ ఇది కట్టాలి. మామూలుగా నీకు తెలుసు tan 30 అంటే ఎంత వాల్యూ ఎంత, tan 30 అంటే వాల్యూ ఎంత అమ్మా 1/√3 కదా. tan θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం. అంటే θకి ఆపోజిట్ ఏముంది హెచ్ ఉంది, అంటే హెచ్ దగ్గర వాల్యూ ఎంత అవుతుంది 1 తీసుకోవాలి నార్మల్గా. ఓకేనా. అడ్జసెంట్ సైడ్ అంటే ఆసన భుజం లేదా కింద భుజం అంటారు. అంటే 48 దగ్గర ఎంత తీసుకోవాలి √3 తీసుకోవాలి. ఇక్కడ హైపోటనస్ వాల్యూ ఏమన్నా పని ఉందా మనకంటే అవసరం లేదు ఇక్కడ, దాంతో పని లేదు. ఎందుకంటే √3కి 48 అయితే 1కి ఎంత అక్కడ మనం కట్టవలసింది. ఏంటి √3కి 48 అయితే 1కి ఎంత, ఇదే కట్టాలి. మనం ఈ 48ని ఏం రాయొచ్చు 16 ఇంటూ √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ √3 క్యాన్సిల్ అయిపోద్ది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో 1 ఇంటూ ఇదే కదా, ఆన్సర్ 16√3 అవుతుంది. ఓకేనండి. అదే హైపోటనస్ కానీ అడిగాడు అనుకో, హైపోటనస్ నువ్వు ఏం చేయాలి, ఇక్కడ మనకు 1/√3 కాబట్టి హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అప్పుడు ఏమవుద్ది ఆ హైపోటనస్ వాల్యూ 2 parts వస్తుంది, దాంతో కంపారిజన్ చేసుకోవాలి. ఇది ఒక మెథడ్ చెప్పింది చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, కాస్ట్ డబ్బులు వేయమన్నాడు, కింద పైన ఎన్ని వస్తాయో పైన ఏమన్నాను ఇంటూ అదేమి ఇవ్వకపోతే 100%. కానీ ఏమన్నాడు ఆ రూపాయికి 5 chocolates అనేది అమ్మడం వల్ల 40% గెయిన్ అన్నాడు. 40% గెయిన్ అంటే 140 ఇవ్వాలి. ఇక్కడ మనం ఏదో కొనుక్కోవాలి ఎక్స్. ఓకేనండి. బై ఎన్ని చాక్లెట్స్ కొన్నట్టు రూపాయికి అన్నాడు 1. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి 100% ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది 0 0. ఈ 5 టేబుల్ 2 times క్యాన్సిల్ అయింది, 2 టేబుల్ 7 times క్యాన్సిల్ అంటే ఆన్సర్ 7. చూడండి ఇంత పొడవు లెక్క ఉంది కానీ భయపడక్కర్లేదు, డైరెక్ట్గా హెచ్సిఎఫ్ కడితే చాలు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు కదా మీకు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే హెచ్సిఎఫ్ కట్టండి. 156 256 ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది హెచ్సిఎఫ్ కడితే, అంతే ఆన్సర్. హెచ్సిఎఫ్ కడితే సరిపోతుంది. ఇక్కడ ఏంటి ఏడి ఈక్వల్ బీసీ, ఈ రెండు ఏడి, ఏ అంటే 3.5, బి అంటే 17.4, సి అంటే 14, డి అంటే ఎక్స్. ఏడి ఈక్వల్ బీసీ కదా అవుతుంది. అంటే ఏంటి ఏడి అంటే 3.5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు బీసీ అంటే మిడిల్లో ఉన్న నెంబరు 17.4 ఇంటూ 14. పాయింట్ లేదనుకున్నాం అనుకో ఇప్పుడు, ఎందుకంటే పాయింట్ తర్వాత 1 digit ఉంది, ఇక్కడ 1 digit ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు 70 క్యాన్సిల్ చేసాం అనుకో
7 5 టైమ్స్, 7 2 టైమ్స్. ఇక్కడ పాయింట్ లేదనుకున్నాం కదా రెండింటికి, పాయింట్ తీసేస్తే అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ ఈక్వల్ టు 174 × 2 అంటే 2 4 జర్ 8, 2 17 జర్ 34, 348/5. 5 టేబుల్ క్యాన్సిల్ చేసి ఇందులో ఎంత అవుద్ది, 5 6 జర్ 30, 5 6 30 ఇక్కడ వేస్తున్నాం, 30 48 ఉంది, 5 9 జర్ 45, 69 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇదే ఆన్సర్. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోద్ది కదా ఈక్వేషన్. చూడండి, 2x+3² అంటే a+b² ఫార్ములా. 2x² అంటే ఎంత అవుద్ది, 4x² అవుద్ది అంటే రాస్తాం. 3² అంటే అవుద్ది 9 అవుద్ది. 2ab ఫార్ములా, 2 2 జర్ 4, 4x × 3, 2ab కదా, 2 2 జర్ 4 3 జర్ 12x మైనస్ x² +1² అంటే ఇక్కడ -1, 2ab అంటే -2x. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. 4x² నుంచి x² చేస్తే 3x². ఎక్స్ వాల్యూ చూడు, 4x² x² చేస్తే 3x², రెండు చోట్ల ఉంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇప్పుడు 12xలోంచి -2x తీస్తే 10x, ఇది 10x అంటే ఆన్సర్. చూడండి అలా సాల్వ్ చేయాలి చెప్తాను. ఈ ఫార్ములా అని చెప్పాను, డిఫరెన్స్ ఈక్వల్ టు సమ్ ఇంటూ 1 ఇయర్ కడితే r/100, 2 ఇయర్స్ కడిగితే ఇంకో r/100 వేయమని. ఇదే కదా. ఇక్కడ ఏంటి, వాడు ఆల్రెడీ ఇచ్చింది ఏంటంటే సమ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, డిఫరెన్స్ అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, డిఫరెన్స్ కట్టాలి కాబట్టి సమ్ ఎంత నీకు 47100 ఇంటూ 9/100 ఇంటూ 9/100 అంతే. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ చూడండి సరిగ్గా. అతుల్ శాలరీ 10,000 అంటే అండి, ఆడ 6,000 ఏమో హౌస్ రెంట్ కడుతున్నాడు, 2,500 ఏమో బిల్స్ కడుతున్నాడు. అంటే సేవింగ్ ఎంత, 10,000 నుంచి ఆడ శాలరీ 10,000, 10,000 నుంచి ఏం చేస్తారో 6,000, 2,500, 8,500 తీసేయండి. తీస్తే ఎంత ఉంటుంది, 1,500 మిగులుతుంది. ఈ 1,500 అనేది ఏంటి, సేవింగ్ 1,500 ఉంది సేవింగ్ అడికి. అయితే వాడికి ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఇయర్కి ఎంత సేవ్ చేస్తాడని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోలేదు, ఇంకా ఉంది. వాడు ఏమన్నా అంటే ఒక మంత్ అంట ఆడ బర్త్డే వచ్చిందంట, ఆడ సేవింగ్ మొత్తం ఖర్చు పడేసాడంట. అంటే ఒక మంత్ అంటే 1,500 తగ్గించి, అంటే ఇయర్కి 12 months కదా, 1,500 12 months వేయకూడదు నువ్వు. ఆల్రెడీ 1 month ఆడ ఏం చేయడు, స్పెండ్ చేసాడు బర్త్డే ఖర్చులకి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు 1,500 × 11 months వేయాలి. ఇది ఎంత అవుతుంది, 16,500 అవుతుంది. ఇది చూసుకో, సాల్వ్ చేస్తే ఎంత అవుతాడా, బ్రాకెట్లో సాల్వ్ చేయి ఫస్ట్. 1 - 6 + 5 అంటే ఈ పార్ట్ మొత్తం ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. 1 - 6 + 5 +5 + 1 ఎంత అండి, 6 6 - 6 అంటే 0. ఈ పార్ట్ లేదు ఇంకా. ఏమైంది, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, 0/12 అంటే 0. డైరెక్ట్గా ఆన్సర్ 194. చూడండి, ఒక సమ్ అనేది డబల్ అయిందంట 12 yearsలో. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. నువ్వు సమ్ 100 తీసుకో, ఎంత అయింది, డబల్ అయ్యింది అంటే ఎంత అయినట్టు, 200 అయినట్టే కదా. 100 అలా 200 అండి, అంటే సమ్ అనేది డబల్ అయింది. ఎన్ని ఇయర్స్లో, 12 yearsలో. డబల్ అయిందంటే డిఫరెన్స్ ఎంత, 100కి 200కి డిఫరెన్స్ ఎంత, 100 కదా. ఇక్కడ 100, ఈ 100 ఎన్ని ఇయర్స్, 12 క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది, 8 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి, కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఒక ట్యాక్సీ స్టాండ్ ఉంది, 2 cars స్టార్ట్ అయ్యాయి 74 km/h స్పీడ్ తోటి. అయితే రెండింటికి డిఫరెన్స్, టైం డిఫరెన్స్ ఎంత అంటే 28 minutes డిఫరెన్స్తో స్టార్ట్ అయ్యాయి. అంటే 2 cars కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి.
అయితే ట్యాక్సీ స్టాండ్కి ఆపోజిట్ సైడ్ నుంచి ఒకడు వస్తున్నాడు అనమాట, ఒక పర్సన్ వస్తున్నాడు. వచ్చేటప్పుడు వాడు ఏం చేశాడంటే, ఎటువైపు వస్తున్నాడో వాడు ట్యాక్సీ స్టాండ్ వైపు వస్తున్నాడు, ఆపోజిట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి. వచ్చినప్పుడు క్యాబ్స్ అనేవి వాటి మీట్ అవే ఇంటర్వెల్ ఆఫ్ 10 minutesలో. స్పీడ్ ఎంత అన్నాడు, ఎవరిది మ్యాన్ అడిగాడు. నువ్వు క్లియర్గా ఏం చేస్తావు అంటే ఒకటి చేయి, ఫస్ట్ 74 వేసాయి ఇంటూ ఇక్కడ ఎంత ఉంది, 28 minutes ఉంది సేమ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ 10 minutes ఉంది, రెండింటికి డిఫరెన్స్ చేసేయి. 28 - 10. నువ్వేం అనుకోవాలి దాన్ని నెక్స్ట్ అనుకో. మ్యాన్ యొక్క టైం ఇంటర్వల్ అంతా 10. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే, ఇంకేం చేయనవలసిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ km/h ఉంది. ఓకేనండి, ఫైండ్ ద స్పీడ్ ఇన్ km/h చేసి సాల్వ్ చేస్తే సరిపోతుంది. చేద్దామండి. 74 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 18/10. 18 4 జారు 32. 18 4 జారు ఎంత అండి, 72 కదా. అంటే ఆన్సర్ 2తో ఎండ్ అవుతుంది. ఇది ఆన్సర్. సమ్ కొంచెం పెద్దగానే వస్తుంది, క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకుంటే పెద్దగా ఉండొచ్చు. ఎక్స్ వై ఇచ్చాడు, కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, మొత్తం 12 members స్టూడెంట్స్ అన్నాడు. అయితే మనకి సమ్మలో ఏమి ఇచ్చాడంటే రేంజ్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు. రేంజ్ అంటే ఏంటి, మనం హయ్యెస్ట్ నెంబర్ ఎంత ఉందో హయ్యెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ తీసేస్తే అది రేంజ్ అవుద్ది. నెక్స్ట్ యావరేజ్ ఎంత ఇచ్చాడు, 64 ఇచ్చాడు. ఇది నేను మోడల్ చెప్తాను, మీరు చేసుకుందరు. నార్మల్గా స్టార్టింగ్లో ఏమన్నా అంటే ఎక్స్ అనేది లోయెస్ట్ నెంబర్ అంట, వై అనేది హైయెస్ట్ నెంబర్ అంట, అలాగే ఇచ్చాడు. అంటే నాకు రేంజ్ అంటే ఏం చెప్తానంటే వై - ఎక్స్ అంటాను, ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ వై, స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్ కదా. ఈ రేంజ్ ఎంత ఇచ్చాడు, 70 ఇచ్చాడు, సమ్మలో ఇచ్చాడు 70. నెక్స్ట్ 12 members యావరేజ్ ఇచ్చాడు, ఎంత 64. అంటే నువ్వేం చేయాలంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై వేసుకుని ఆ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే నీకు 648 వస్తుంది. బై ఎంతమంది, 12 members. అయితే వాడు ఇచ్చిన యావరేజ్ ఎంత, 64. ఓకేనా. ఇలా చేస్తే ఏమవుద్ది, నీకు ఎక్స్ ప్లస్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. అంటే దీని నుంచి నెక్స్ట్ స్టెప్లో చేద్దాం, ప్లేస్ చూద్దామండి. 12 × 64 మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది అప్పుడు, 12 × 60 అనుకున్నాం అనుకో, 720. 12 4 జార్ 48 అంటే 768. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, ఎక్స్ ప్లస్ వై = 768. 12 × 64 అన్నది కదా, -648 తీసేయి, ఎంత అవుద్ది, 8 నుంచి 8 తీస్తే 0, 6 నుంచి 4 తీస్తే 2, 120. అంటే వై ప్లస్ ఎక్స్ అని రాసుకోవచ్చా, 120. నాకు ఆల్రెడీ వై - ఎక్స్ ఎంత ఇచ్చాడు, అక్కడ 70 ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 2y ఎంత అవుద్ది, 190 అవుద్ది. వై వాల్యూ ఎంత అవుద్ది, 95 అవుద్ది. వై అక్కడ ఉందో చూడు, వాడు ఆల్రెడీ అడిగింది ఏంటి, ఆర్డర్లో అడిగాడు ఏంటి, ఎక్స్ వై రెస్పెక్టివ్లీ కావాలి. 95 ఇక్కడ ఒకటే ఉంది కదా ఆన్సర్ ఇది. అక్కడ చూడండి, ఇటు పక్క ఏముంది, 4/29 ఉంది కదా. ఇటు సైడ్ LHS = RHS అనుకో, LHS = RHS అనుకుంటే LHS = RHS అనుకున్నాం అనుకో. ఇటు పక్క నీకు 4/29 ఉంది కాబట్టి ఇటు సైడ్ అన్నీ కూడా 4/29 వచ్చేలా రాసుకో. ఇక్కడ 4/29 రాస్తే పవర్లో ఏముంటుంది, -3 అయిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ 4/29 ఉంది కాబట్టి పవర్లో 2 ఉంది, +2. ఇక్కడ దీన్ని రెసిప్రోకల్ చేసాం అనుకో, ఎంత అవుద్ది, -11 అవుద్ది. ఇక్కడ ఇటు పక్క 9m + 7 సాల్వ్ చేసి ఆన్సర్ అవుతుంది. ఇక్కడేమో -3, ఇక్కడేమో -11, ఎంత, -14. -14 నుంచి +2 తీస్తే ఎంత అవుద్ది, -12 అవుద్ది. ఈ +7 కూడా ఇటు సైడ్ తీసుకొచ్చు, -7 = 9m. దీని నుంచి m వాల్యూ ఎంత అవుద్ది, -19/9. డైరెక్ట్ ఫార్ములా చెప్తాను. డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే, ఏబి 2 పైప్స్ ఉన్నాయంటే
ఫస్ట్దేమో 3007 లీటర్స్ 9 అవర్స్లోని, సెకండ్దేమో 6 అవర్స్లోని ఫిల్ చేస్తుంది. అయితే మనకి టోటల్గా 6400 లీటర్స్ ఉన్న కెపాసిటీ ఉన్న ట్యాంకు ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది డేటా ఎలా వేసుకో. 6400 పైన బై 3700 బై 9 ప్లస్ ఇక్కడ 3700 బై 6. ఇప్పుడు ఏమవుతుంది, 3700 బయటికి కామన్ తీసాం అనుకో, నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావో 6400 ఎక్కడ ఉంది, 3700 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 1/9 ప్లస్ 1/6, 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. సాల్వ్ చేస్తే ఆన్సర్ ఇక్కడ 64/37 ఉంది. ఇంటూ ఏమవుతుంది, రెండు మొత్తం కలిసి రెండింటికి మల్టిప్లై చేస్తే 54/15. సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దీని లేదు, ఒక పైప్ ఏమో 10 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకో పైప్ ఏమో 20 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది. 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంకు 8 మినిట్స్లో ఫిల్ అవుతుందని. ఎంప్టీ ట్యాంకు ఫస్ట్ ఇది ఏ అనుకుంటాను, 10 మినిట్స్ పాజిటివ్ వర్క్, ఇది బి 20 మినిట్స్, ఇది నెగిటివ్ వర్క్. ఎల్సిఎం 20, 10 2 టైమ్స్ 1 టైమ్ -1, 20 అవుతుంది, 2 - 1 అవుతుంది, 20/2 - 1. సో మళ్ళీ వేస్తాను, ఏ 10 అన్నాను, పి 20 మినిట్స్లో ఖాళీ చేస్తుంది కాబట్టి ఎల్సిఎం 20, 2 టైమ్స్ -1, 20/2 - 1 అవుతుంది, అంటే అంత 20 అవుతుంది.